ప్రజాభవన్లో ప్రజావాణి జనాల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్ దగ్గర భారీగా క్యూ కట్టారు. భారీగా తరలి రావడంతో పంజాగుట్ట వరకు క్యూ కట్టారు జనం. ఇవాళ ఒక్కరోజే ప్రజావానికి 8,000 ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ జ్యోతిబాపులే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించారు, ఫిర్యాదులు అందజేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఉదయం నుంచే ప్రజాభవన్ దగ్గర బారులు తీరారు ప్రజలు. జిల్లాల నుంచి వచ్చిన జనం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. జనం తాకిడితో ప్రజాభవన్ నిండిపోయింది. ఉదయం 5 గంటల నుంచే ప్రజాభవన్ దగ్గర అర్జీలతో ప్రజలు క్యూ కట్టారు. పంజాగుట్ట చౌరస్తా నుంచి ప్రజాభవన్ వరకు జనం క్యూ లైన్లు కనిపించాయి. భారీగా జనం తరలి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది. మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని అప్పుడు మాకు ఇందిరమ్మ ఇచ్చింది ఖాళీ స్థలం. అయితే మాకు ఇస్తామంటేనే అది ఖాళీ స్థలం ఇచ్చినాం. డబల్ బెడ్రూమ్లు కట్టిల్లు. మాకు ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇవ్వలే. భూములు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిళ్ళు. మాకు ఇవ్వలేదు. మాకు న్యాయం జరగలేదు. మా భూములు మాకు కావాలి, లేకపోతే డబల్ బెడ్రూమ్ అన్ని ఇవ్వాలి మాకు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 1500 మంది కళాకారులు వచ్చినాము. ఇక్కడ డైరెక్ట్ సీఎం గారు మాకు కలుస్తామని ఒక చిన్న ఆశతో వచ్చినాము. కానీ సీఎం గారు మాకు కలవలేదు. మరి జోనల్ ఆఫీసర్కి అప్పగించడం జరిగింది. దయచేసి మా యొక్క కళాకారుల బాధలను మరి గతంలో మరి రేవంత్ రెడ్డి సార్ మేము గతంలో కలిసినాము. సార్ కూడా మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 మంది కళాకారులు మరి బాగా తిండి లేని పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ సాంస్కృతిక సారథిలో మరి ఇక్కడ వచ్చిన కళాకారులందరికీ త్వరలోనే మరి మీరు జాబు ప్రకటించి మా అందరికీ మరి ఉద్యోగాలు కల్పిస్తారని మీ అందరికీ నేను కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు ప్రజలు. కొత్త సర్కార్పై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చామని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు ప్రజాభవన్ కు వచ్చారు. గత ప్రభుత్వంలో కొలువులు ఇవ్వలేదని, కాంగ్రెస్ సర్కార్లోనైనా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం వచ్చిందన్నారు అభ్యర్థులు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అనగానే ఇల్లు ఎట్లా వస్తాయమ్మా, ఇప్పుడు రావు అది ఇదని ఆయన మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. సీఎం సార్కి కలిసి మా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసమని మేము వచ్చినాం. సార్ మాకు కలవలేదు. మేము వేరే సార్లకు ఫైల్ ఇచ్చి వచ్చినాం, సైన్ చేశారు. సారు కలుస్తాడని ముఖ్యంగా వచ్చినాం, కానీ సార్ మాకు కలవలేదు. 132 డిగ్రీ కాలేజీలలో దాదాపు 1860 మంది పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు సార్, మా సేవలను గుర్తించలేదు. కనీసం మమ్మల్ని మనుషులు కూడా గుర్తించలేదు సార్. మాతో వెట్టి చాకరీ చేయించింది. అయితే మా ప్రాబ్లమ్స్ మేము కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వివరించినప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తించి సార్, మా సేవలను గుర్తించి వాళ్ళకి మాకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు సార్. ఆ హామీని వారికి గుర్తు చేస్తూ వారికి ధన్యవాదాలు చెప్దామనే ఉద్దేశంతో వచ్చాం సార్. మాకు ఒక ఆటో రెన్యువల్ కావాలి, కన్సల్టెంట్ పే కోసము. అది అయితేనే మా చేసే పనికి న్యాయం జరుగుతుందని వారికి గుర్తు చేద్దామని వచ్చాం సార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరు, పింఛన్లు, భూ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారు ప్రజలు. రేవంత్ రెడ్డి సర్కార్ తమ సమస్యల్ని పరిష్కరిస్తుందనే ఆశతో ఇంత దూరం వచ్చామని అన్నారు పబ్లిక్. మేము అయితే చంద్రపల్లిలో పని చేసుకుని బతుకం సార్ లేవాళ్ళం. మేము ఆయన పాపకు ఆధార్ కార్డు చేయమంటే కూడా ప్రూఫ్లు అడుగుతారు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. చాలా ఇబ్బంది పెడతారు. అసలు ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండవలసి వస్తుంది. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. చాలా పేదవాళ్ళం మేము. అందుకనే పేపర్ రాసి సార్కు ఇచ్చేసేసినాము. ఈ నెల 8న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వారంలో మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి.